నగిరి గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. బ్రదర్ నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. He's been bowling good Yorkers. And he's gone down the ground. I think it's massive. He has cleared it. Why not 175 అని చెప్పి మెడికల్ సూపర్ హాస్పిటల్ మా పర్పులో చేస్తారు, సూపర్ హాస్పిటల్ సేవంలో చేస్తారు. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా?大行为践踏香港法治，破坏香港社会秩序，అలా కనిపిస్తుంది. రోజమ్మా, షర్మిలమ్మా, కుటుంబాన్ని మోసం చేసిన వాడు మిమ్మల్ని మోసం చేయడా అన్నాడు. అవును, క్లియర్ గా ఉందిగా. కుటుంబాన్ని మోసం చేసింది ఎవడు? వెనకే ఉన్నాడు. కుటుంబాన్ని మోసం చేసింది ఎవడు? వెనకే ఉన్నాడు. ఇంకోసారి కుటుంబాన్ని మోసం చేసింది ఎవడు? వెనకే ఉన్నాడు. కుటుంబాన్ని మోసం చేసింది ఎవడు? వెనకే ఉన్నాడు. ఏం చెప్పాడు? అంత క్లియర్ గా చెప్పాడు కదా. కుటుంబాన్ని మోసం చేసింది ఎవడు? వెనకే ఉన్నాడు. ఎవరిచ్చాడు మినిస్ట్రీ ఆడికి? వాటిని మీరే తీసుకొచ్చి నన్ను ఎత్తున పెట్టారు. నువ్వే కదా నీకంటే వరస్ట్ గాడు కావాలని చెప్పావు. మధ్యలో నువ్వు డ్రాప్ అయితే ఎట్లా? ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 177 పోటీ చేసి ఎన్ని సీట్లో గెలిచింది మీరు? అట్టుమని 10 గెలవాల తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. 175కు 175 ఎందుకు రావు? 175కు 175 చేయగలుగుతాం. టార్గెట్ 175కు 177. అటు చూడు బే. ఈసారి మొత్తం మేమే గెలుస్తామని చెప్తున్నారు కదా ఆయన. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి, ఎగేసుకుని వెళ్ళి గుద్దాం. ఈసారి మేము వెయ్యకపోగా ఇంకో 13 జడదెంగుతా. రోజా కౌంటింగ్ కేంద్రం వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. చదువురాని దానివని దిగులు చెందకు, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైళ్ళకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు. ఓహో, కానీ జగనన్నని నమ్ముకుంటే వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఓ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వేసేసాడు, బాగా వేసేసాడు. నగిరిలో మంత్రి రోజా ఎక్స్పెక్టెడ్ వెనుకంజలో ఉన్నారు. ఇంకోసారి నగిరిలో మంత్రి రోజా ఎక్స్పెక్టెడ్ వెనుకంజలో ఉన్నారు. ఫ్లాష్ బ్యాక్. నేను అప్పటికే చెప్పాను, నగిరి అంటే రోజా, రోజా అంటే గాడిది గుడ్డేం కాదు. జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను, కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది. నగిరిలో మంత్రి రోజా ఎక్స్పెక్టెడ్ వెనుకంజలో ఉన్నారు. దిక్కు తెలియని సంస్థ, దిక్కుమాలిన వక్తలు వెరసి ఇదో దిక్కుమొక్కులేని సన్మానం. వీక్షించండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ప్రజలు అనుకుంటున్నారు 2024 లో హాయ్ ఏపీ, బై బై వైసీపీ. హాయ్ ఏపీ, బై బై వైసీపీ. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను.
నీకెలా తెలుసు? ఏమో నాకు ఎన్నడూ తెలిసిపోతే అంతే. హ్యాట్రిక్ విజయం కోసం బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు జబర్దస్త్ ఓటమిని రుచి చూపించారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఏ దశలోనూ ఆధిక్యం చూపలేని రోజా తన ప్రత్యర్థి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో చిత్తుగా ఓడారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి, మంచి జరగకపోతే వద్దమ్మా, జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకత్వం మొత్తం మంత్రులందరూ కూడా ఓడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులందరూ కూడా మూకుమ్మడిగా ఓడిపోయారు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి, జరిగితేనే నాకు ఓటు వెయ్యండి. ఈ రిజల్ట్స్ చూస్తుంటే అసలు ఏ ఇంట్లోని మంచి జరగలేదా అనిపిస్తోంది. వై నాట్ 175 అని చెప్పి కూర్చోవడమే మీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. అన్నాడు ఎవడో Flash back. బాలకృష్ణ అనేవాడు ఎవడదో బొచ్చు పైన పెట్టు తిరుగుతూ ఉంటాడు. బొచ్చులేసి ఆల్రెడీ బాలయ్య బొచ్చు ఎవడో విగ్గి ఎవడదో పెట్టు తిరుగుతున్నాడు. ఎవడ బొచ్చో తెలదు. అవునా పెట్టుకుంటా, నీకేంట నువ్వేం పీక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పొట్టోడికి దోలు తీరిపోయింది. నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు రోయ్. పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదులే. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్. విష్ హ్యాపీ పీపుల్స్ డే. నాకు అర్థం కాలేదు సార్. విష్ హ్యాపీ పీపుల్స్ డే. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎవడెవడైతే అంటే మరి చాలా ఉంటాయి, ప్రాబ్లం లేదా? మీ డైలాగ్ కి ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు. ఏంట్రా ఇదంతా? ఇప్పుడు అదే పనులుంటారానే. మీరు జూన్ 4th ఊచ కూత నా బొక్క కూత ఏం కూతలకు వస్తారో తెలియదు కానీ పొట్టుంటుంది చూడు, ఆ పొట్టును కూడా బీకలేరు మీరు. ఏమిటండి మీరు మాట్లాడేది? మీకు ఈ పాటికే ఆల్రెడీ అర్థమైపోయింది. జూన్ 4th వరకు అనవసరంగా వెయిట్ చేయండి. మీరు అప్పుడు వీకెడ్ది లేదు, ఇప్పుడు వీకెడ్ది లేదు. అంటే అది సరే, ఈడు జగనన్న భారీ మెజార్టీతో మళ్ళా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తాడన్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అసలు ఏంది పరిస్థితి, ఏంది కథ, ఈడు మెహర్బానీ ఏంది? ఈడు ఏమన్నా గంజాయికి పోవడం ఏమన్నా అలవాటు పడినాడా? లేదు జగనన్న వేసుకునే ముందులు ఏమన్నా ఈడు వేసుకుంటున్నాడా? బాగా వేసేసాడు. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్, ఉంటే ఊరుకుంటారండి. ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.